సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు అధికారులు. దాదాపు 1,00,000 మందికి పైగా వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ప్రజల విజయాన్ని ఉత్సవంలా జరుపుకోవడానికే ఈ ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. గన్నవరంలో సీఎం ప్రమాణ స్వీకారంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే 165 సీట్ల మెజారిటీని సంపాదించి ఏకగ్రీవంగా కూడా వచ్చినటువంటి అంత రేంజ్ లో కూడా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీకి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి పూర్తి స్థాయి ఏర్పాట్లని ఇక్కడైతే చేసిన పరిస్థితి అయితే చూడొచ్చు. మొత్తం అన్ని కూడా అంటే అన్ని రకాల గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తూ అంటే ముందు గ్యాలరీలో విఐపీలు, అక్కడ స్టేజ్ మీద ఉండే వివిఐపీలు, అలా కింద విఐపీలు అందరూ కూడా ముందు గ్యాలరీలో ఉండేలాగా, ఆ తర్వాత యువతలకి పక్కన లెఫ్ట్ సైడ్ మీడియా పాయింట్ ఉండేలాగా, దాని నుంచి తర్వాత వీళ్ళకి ఎవరైతే ప్రధానంగా క్షేత్ర స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ఎవరైతే మండల స్థాయి నాయకులు, అధికారులు వీళ్ళంతా ఉంటారో వాళ్ళందరూ ఉండేలాగా, అలాగే రైట్ సైడ్ కూడా పూర్తిగా మొత్తం కార్యకర్తలకి, మహిళలకి ప్రత్యేకంగా కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా ముందుకు తీసుకొచ్చినట్టయితే వరుసగా ఉన్న కార్యకర్తలందరూ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం 12 బ్లాకులుగా కూడా దీన్ని విభజించి పూర్తిగా రెండు విధాలుగా కూడా దీన్ని కట్ చేస్తూ వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఏదైతే ఇంకొక డేరా వేశారో అక్కడ చూస్తే ఆ టెంట్ కింద కూడా కంప్లీట్ గా మొత్తం వచ్చిన వాళ్ళందరూ, అతిథులందరూ కూడా భోజనాలు చేయడానికి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ వాటన్నిటికి సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. లక్షలాది మంది ప్రజలు కానీ, అభిమానులు కానీ, టీడీపీ శ్రేణులు కానీ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూసినంత గొప్పగా ఉంటుంది. 1,00,000-1,500 కోసం చేస్తున్నారు ఏర్పాట్లు. కానీ ఎన్ని లక్షల మంది వస్తారు అనేది కూడా అంచనా పూర్తి స్థాయిలో చెప్పలేని పరిస్థితి అయితే ఉండొచ్చు అని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి వేరే జిల్లాల నుంచి కూడా ఒక 2 రోజులు ముందుగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను చూస్తూ ఇక్కడ పరిస్థితులను గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా 12వ తారీఖు ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం ఇలా కొనసాగుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, గన్నవరం నుంచి.